హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ విత్ పొట్లీ బటన్స్తో బ్లౌజ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ లెంత్ 16 ఇంచులు, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అండి. అలాగే బ్యాక్ ఓపెన్కి 1/2 ఇంచు వదిలేసి అక్కడి నుంచి 9.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు. అలాగే బోట్ నెక్ కోసం 1/2 ఇంచు బ్యాక్ సైడ్ వదిలేసి అక్కడి నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డౌన్ కూడా 4 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలాగ బోట్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ డ్రాప్ కోసం మనం 1/2 ఇంచు వదిలేసి అక్కడి నుంచి 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. కింద డ్రాప్ షేప్ కోసం ఇలా డ్రాప్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. ఇది 12 ఇంచుల పొడవు, అలాగే 12 ఇంచుల వెడల్పుతో క్యాన్వాస్ తీసుకుని ఫస్ట్ ఇక్కడ మనం వన్ సైడ్ క్యాన్వాస్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో బ్లౌజ్ పైన పెట్టేసి అదే షేప్ని మార్కింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నెక్ అయితే కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్యాన్వాస్ని కట్ చేసుకుని మనకి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం బ్యాక్ కట్ చేసేసి 2 పీసులని సెపరేట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్ లైనింగ్కి జాయిన్ చేసుకోవాలి. మనకి ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఐరన్ బాక్స్ లేకపోయినా కూడా మిషన్ మీదే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ 2 పార్ట్లు కూడా ఒకదానిపై ఒకటి పెట్టుకుని నెక్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ అనేది రెండింటికి కూడా గమ్ వచ్చిన సైడ్ క్లాత్ వైపు ఉండేలా పెట్టుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఐరన్ బాక్స్ లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిషన్తో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మీరు నెక్కి 2 సైడ్స్ కూడా నెక్ వైపు అలాగే ఎక్స్ట్రా ఉంచిన వైపు 2 స్టిచెస్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక సింగిల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. దీనివల్ల మనకి ఏమీ జరిగిపోదు, పర్ఫెక్ట్గానే వస్తుంది, పని కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా క్యాన్వాస్ని స్టిచ్ వేసేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఉంటే ఇంకా నీట్గా వస్తుంది. ఈ విధంగా మనం క్యాన్వాస్ ఎలా అయితే ఉందో అదే విధంగా నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా రెండింటికి కూడా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పొట్లీ బటన్స్ కోసం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్తో అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు ఎంత వెడల్పుతో పొట్లీ బటన్స్ కావాలనుకుంటున్నారో అంత వెడల్పుతో అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు పొట్లీ బటన్స్ అనేవి క్లాత్ తక్కువగా ఉందన్నమాట, అందుకని ఒక 1 సైడ్ వచ్చేసి 12 వచ్చాయి. అలాగే మార్కింగ్ అయితే దూరంగా కొంచెం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా ఒకదానిపై ఒకటి పెట్టేసి కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. లైనింగ్ పైకి వచ్చేలా పెట్టుకుని మనం బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఒక 1.5 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి అక్కడి నుంచి పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అదే మార్కింగ్ పైన పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఈ పొట్లీ బటన్స్ 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని అక్కడి నుంచి బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఇలా బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ని కిందకు ఉంచి పాదం అనేది పైకి లేపి అప్పుడు పొట్లీ బటన్ అనేది నీడిల్కి దగ్గరగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా టూల్ సహాయంతో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం నీడిల్కి అవి కుట్టి స్టిచ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుందని నేను ఇక్కడ హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను. ఇలాగ పాదం దగ్గరికి జరిపేటప్పుడు మీరు ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ నీడిల్ కానీ తీసుకుని పాదం దగ్గరికి అడ్జస్ట్ అయ్యేలా పెట్టుకుని ఈ పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ పొట్లీ బటన్స్ స్టిచ్ చేసేటప్పుడు బటన్స్ పక్కన స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ బటన్స్ స్టిచ్ చేసాం కదా, రెండవ సైడ్ కూడా సేమ్ అక్కడే మార్కింగ్ వచ్చే విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకుని రెండవ సైడ్ కూడా పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. మనకి 2 సైడ్స్ కూడా సమానమైన గ్యాప్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా పొట్లీ బటన్స్ని పాదం దగ్గరికి ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ నీడిల్ కానీ ఉపయోగించి దగ్గరికి అయితే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం బాల్స్ చుట్టుకుంటాం కదా, వాటి పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది.
ఇక్కడ మనకి ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చింది కదా, అక్కడ థ్రెడ్ కానీ బటన్ కానీ పెట్టుకోవచ్చు. అక్కడైతే పైన ఒక 1 ఇంచు, కింద ఒక మనకి పైన బోట్ నెక్ దగ్గర ఒక 1 ఇంచు, కింద డ్రాప్ నెక్ దగ్గర ఒక 1 ఇంచు వచ్చే విధంగా ఒక 1 ఇంచు ఎక్స్ట్రా అనేది ఉంచేసి బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు గ్యాప్ వదిలేసి బటన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం ఎన్ని అయితే బటన్స్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు కూడా బటన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మనం క్యాన్వాస్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, క్లాత్ ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకుని దానిపైన బటన్స్ అనేవి ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టుకోవాలి. క్యాన్వాస్ మనకి కనబడే విధంగా పెట్టుకుని పిన్స్ అనేవి క్లాత్ జరిగిపోకుండా పిన్స్ అనేవి పెట్టేసుకుని మనం నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా రెండవసారి స్టిచ్ చేసుకుంటూ ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా, సేమ్ అదే స్టిచ్ మీద కుట్టు అనేది వచ్చే విధంగా కుట్టుకోవాలండి. అప్పుడే మనకి పొట్లీ బటన్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనకి పొట్లీ బటన్స్ కరెక్ట్గా వచ్చేయలేదో ఒకసారి చూసుకోవాలి. గ్యాప్ ఏమన్నా ఉంటే ఇంకొకసారి స్టిచ్ అనేది వేసుకుని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుని నెక్ అయితే రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలో మనకి ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలాగ తీసుకున్నామంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం ఇక్కడ పాదం వెడల్పుతో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎడ్జ్కి కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మనకి నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేసుకుంటూ క్లాత్ అనేది ముడతలు లేకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా చూసుకుని లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద క్లాత్కి ఏమైనా స్టోన్స్ అవన్నీ ఉంటే అవన్నీ కుట్టేటప్పుడు నీట్గా నీడిల్ పైన పడకుండా చూసుకోవాలి. ఆ స్టోన్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ డాట్ అయితే వేసేసుకుందాం. మీరు రెండో సైడ్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత కూడా డాట్ అనేది వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఈ పార్ట్కి డాట్స్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు రెండవ సైడ్ పార్ట్ కూడా మనం లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంటుంది కదా, సేమ్ అదే స్టిచ్ పైన వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ పొట్లీ బటన్స్ అనేవి క్లాత్ అనేది లోపలికి పోకుండా ఇలా బయట వైపు వచ్చే విధంగా నీట్గా సర్దుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మూలలకు వచ్చిన దగ్గర కొంచెం మనకి నెక్ అనేది నీడిల్ ఇలా కిందకి దించుకుని ఒక 2-3 కుట్లు స్ట్రైట్గా వేసిన తర్వాత మళ్ళీ నీడిల్ కిందకి దించుకుని ఇలాగ రౌండ్ షేప్ వైపు నీడిల్ అనేది తిప్పుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా అయితే మనకి ఇక్కడ పాట్ షేప్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుని నెక్ అనేది రివర్స్ చేసేసుకుని పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ టైం కష్టంగా అనిపిస్తుందండి, మనం స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనకి ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చిన దగ్గర క్లాత్ అనేది నీట్గా తీసుకోవాలండి. ఏదైనా నీడిల్ సహాయంతో తీసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఈ పాట్ నెక్కి పైపింగ్ పొట్లీ బటన్స్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పైపింగ్ వేయలేదు. పైపింగ్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, దారి అయితే చూడండి. తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుని బ్యాక్ డాట్ అయితే వేసేసుకోవాలి.
బ్యాక్ డాట్ వేసేసుకున్న తర్వాత మనం హుక్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి కోసం ఒక 3 ఇంచుల వెడల్పు ఉండే క్లాత్ తీసుకుని అనేది కింద వైపు పెట్టి నేను ఇలాగ పైకి అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా పై వైపు పెట్టి నెక్ వైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకుని మనం కాజా పట్టి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ క్లాత్ పైన వైపు నెక్ దగ్గర ఫోల్డింగ్ అనేది నెక్కి సమానంగా ఉండేలాగా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పాదం వెడల్పుతో ఇంకొక స్టిచ్ అయితే వేసుకుని కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హుక్ పట్టి కూడా తీసుకుందాం. హుక్ పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. హుక్ పట్టి కోసం ఒక 1.5 ఇంచు వెడల్పు ఉండేలా క్లాత్ అనేది తీసుకుని పైన నెక్ వైపు క్లాత్ని లోపల వైపు ఫోల్డ్ చేసేసి ఇలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఖర్చు 1/2 ఇంచు పెట్టాం కదా, 1/2 ఇంచు ఖర్చు కూడా లోపలికి పోయే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్లాత్ పైకి పెట్టి ఒక స్టిచ్ వేసేసుకుని తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కింద ఏమన్నా ఎక్స్ట్రా వస్తే లైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నడుముకి పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నడుము స్ట్రైట్ పీసే కాబట్టి నేను స్ట్రైట్గా అయితే క్లాత్ అయితే తీసుకున్నాను. 1.5 ఇంచు వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకుని ఇలాగ పైపింగ్ అనేది క్లాత్ మధ్యలో పెట్టేసి పాదం వెడల్పు ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలా ఫోల్డ్ చేసుకుని డైరెక్ట్గా నడుము దగ్గర స్టిచ్ వేసేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. మీకు ఇలా రాదు అనుకుంటే నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తారో అలాగే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలాగ ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి రెండో పార్ట్ కూడా కంటిన్యూ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనకి హుక్ పట్టి కాజా పట్టి దగ్గర మధ్యలో క్లాత్ అనేది 1 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వైపు క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి కదా, అందుకని ఇలా రెండింటిని సెపరేట్ చేసుకుని ఇప్పుడు క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. 2 కుట్లతో పైపింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ పార్ట్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే చివర హుక్ పట్టి వైపు ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే పైపింగ్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ హుక్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర బటన్ పెడతాం కాబట్టి లూప్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకుని ఫోల్డింగ్ చేసి పాదం వెడల్పు ఉండేలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నీడిల్కి 4 వరుసలు ఉండే దారం తీసుకుని క్లాత్కి గట్టిగా నాట్ అనేది వేసేసుకుని ఇలాగా రివర్స్ చేసేసుకుంటే మనకి డోరీ అనేది రెడీ అవుతుంది. ఎంత సన్నగా వచ్చిందో ఈ డోరీని ఇలా మనకి ఎంత వెడల్పుతో కావాలో అంత వెడల్పు ఉండేలాగా లూప్ అనేది రెడీ చేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ డోరీని ఈ లూప్ని మనం నెక్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు లూప్ అనేది ఉంటుంది కదా, ఖర్చు అనేది బయటికి కనబడకుండా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి వెనక సైడ్ బార్డర్ కూడా వేసుకోవచ్చు, లుక్ బాగుంటుంది. లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఈ బార్డర్ అనేది నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కలిపి స్టిచ్ చేస్తానండి. వద్దనుకుంటే ఇలా లూప్ పెట్టేసి బటన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి ఒకేసారి లేస్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసానండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకుని ఇలా చుట్టూ కూడా లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ బ్యాక్ ఓపెన్ కదా, అందుకని బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ నుంచి లేస్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనకి నెక్ ఏ షేప్ అయితే ఉందో అదే షేప్ వచ్చే విధంగా ఈ లేస్ అనేది నెక్ షేప్కి అనుగుణంగా పెట్టుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం రెండవ సైడ్ బ్యాక్ పార్ట్కి వచ్చిన తర్వాత నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ మూలలో లేస్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని లేస్ అనేది జాయిన్ చేసేసుకుని చివరి కూడా లేస్ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్ మనం బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.